హాయ్ సితారా, హౌ ఆర్ యూ? సితారా, మనం ఆల్రెడీ మాట్లాడిన విషయమే. మనం అనుకున్న దానికంటే 2 మిలియన్ పౌండ్స్ ఎక్కువగా ఇస్తాను. ఇట్స్ ఎ గుడ్ డీల్, యు నో. ఒప్పుకో. నా మాటలు తనకు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతున్నాయి, చక్కగా అర్థమవుతున్నాయి. మీ మాటలన్నీ తన ఫోన్లో మెసేజ్గా డిస్ప్లే అవుతాయి. అది మాత్రమే కాదు, లిప్ మూమెంట్ కూడా తనకు బాగా తెలుసు. లిప్ మూమెంట్ తెలియాలంటే తన ముఖాన్ని చూడాలి. ఏ సితారా, అభినయ్ అంటే నీ పెంపుడు తల్లి, మా నాన్నగారికి తోడుపుట్టిన చెల్లెలు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు. నిజం చెప్పాలంటే ఆవిడ ఆఖరి రోజుల్లో తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ఆవిడేం చేస్తుందో ఆవిడికే తెలియకుండా పోయింది. నమ్మడం లేదు కదా? నేనేమీ కొత్తగా చెప్పడం లేదు, జరిగిందే చెప్తున్నాను. కానీ నేను చెప్పింది అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు చూడు, అదే నాకు కోపం తెప్పిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉంటారా ప్లీజ్? సారీ సితారా, హీస్ ఆల్వేస్ లైక్ దాట్. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. నేను ఇక్కడికి రావద్దని చెప్పాను, కానీ వినలేదు. వయసు అవుతోంది కదా, అందువల్లే. నువ్వు ఈ కుటుంబంలో ఒకదానివని ఆయన ఒప్పుకోట్లేదు. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యమ్మా. అభినయ ఎస్టేట్కి ట్రస్టీగా ఉండడం ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ అ జోక్. అది పెద్ద బాధ్యత. ఈ ఎస్టేట్, ఈ బిజినెస్, ఇండియాలో ఉన్న టీ ఎస్టేట్, అనాథాశ్రమం, వాటిని నమ్ముకున్న ఎంప్లాయీస్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం నీ వల్ల అవుతుందా? ప్లీజ్ హోల్డ్ ఆన్. సారీ. ఇప్పుడేగా వచ్చా, వెళ్ళి రెస్ట్ తీసుకో. తనేం టైప్ చేసింది? పదండి వెళ్దాం. సో వాట్ డిడ్ షీ రైట్? కొత్తగా ఏదైనా రాసుంటుందనుకుంటున్నారా? అనుకోకుండా వచ్చింది, అర్హత లేకుంటే అస్సలు దక్కదు. తనతో చెప్పు. ప్లీజ్ వదిలేయండి. నేనెందుకు వదలాలి? నాకు పూర్తి హక్కు ఉంది. నేను వారసుని. అది ఇప్పుడు చెప్పుకొని ఏ ప్రయోజనం లేదు. మిస్సెస్ లాసన్ అప్పుడే వీలునామా రాసేశారు. అది సితారకు మాత్రమే తెలుసు. నా గురించి తెలియని తను అర్థం చేసుకోలేదు, కొంచెం తెలిసిన నువ్వు అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ హర్ లాస్ట్ విషెస్ అండ్ దట్ ఐ విల్ డూ. వెళ్దాం. మీ అందరినీ ఎవ్వరూ కాపాడలేరు.